అమ్మ దీపావళి కాగానే బలిపాడ్యం వస్తుంది. బలిపాడ్యమి రోజు అసలు ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు ముందు మనం ముందు అది తెలుసుకొని దాని విశిష్టత చెప్పండి. బలిపాడ్యమి కార్తీక శుద్ధ పాడ్యమి అంటే దీపావళి మర్నాడు. దీపావళి అమావాస్య అయితే ఆ మర్నాడు వస్తుంది. మరి కొన్ని సందర్భాల్లో మర్నాడంతా అమావాస్య ఉండి ఆ తరువాత రోజున పాడ్యం వస్తే ఒక రోజు తేడా ఉంటుంది. ఇలాంటి బలిపాడ్యమి దానికి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే బలి చక్రవర్తి ఈ రోజు భూమి మీదకి వస్తాడు అని. ఈయన విష్ణుమూర్తి వామన అవతారం ధరించి బలి చక్రవర్తిని పాతాళ లోకానికి పంపించాడు కదా. అవును. ఆ పంపించినప్పుడు 3 అడుగులు ఇచ్చాడు మాట ప్రకారం. తను పాతాళానికి వెళ్ళిపోతాను, భూమి మీద స్వర్గంలోను తనకున్న రాజ్యాన్ని వదులుకోవాలని తెలిసి కూడా సత్యనిష్టతో ఇచ్చేశాడు. మరి దానికి కూడా ఫలితం ఉండాలి కదా. చెడుకు చెడు ఫలితం ఉన్నట్టు మంచికి మంచి ఫలితం ఉండాలిగా. అందుకని 3 రోజులు నువ్వు భూమి మీద పరిపాలన చేసుకోవచ్చు అని చెప్పి విష్ణుమూర్తి అతడికి వరం ఇచ్చాడు. అతన్ని చంపలేదమ్మా, గుర్తుపెట్టుకోండి. విష్ణుమూర్తి బలి చక్రవర్తిని చంపలేదు. నీ స్థానం పాతాళం గనక నీ రాజ్యానికి నువ్వు వెళ్ళిపో. పాతాళానికి పంపించారు. ఇప్పుడు చూడండి, చైనాని నీ రాజ్యానికి నువ్వు వెళ్ళిపో, మా రాజ్యం మాకు వదిలే మనం అడగట్లా. అంతేగాని మనం చైనాని ఆక్రమిస్తున్నామా? మనని ఆక్రమించినటువంటి రాజ్యం ఏదైతే ఉందో, మన భారత భూభాగం ఏదైతే ఉందో దాని నుంచి వైదొలగి వెళ్ళి నువ్వు నీ రాజ్యం నువ్వు చూసుకో, మేము నీ రాజ్యానికి రాం, నువ్వు మా రాజ్యంలోకి రాకు. ఇది నీతి. అలా పంపించేశాడనమాట. అలా పంపించేసి తెలిసి కూడా దీనికి ఒప్పుకున్నందుకు బలిచక్రవర్తిని మెచ్చుకుని, పైగా భక్తుడు కూడాను విష్ణుమూర్తికి ఆయన, అందువల్ల భూమికి వచ్చి పరిపాలించుకోమన్నాడు. అందుకని అందులో ఇది కూడా భాగంగా చెప్తారు. చతుర్దశి, దీపావళి, బలి, పాడ్యమి అని. కాకపోతే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క తేదీ చెప్పుకుంటారు అనుకోండి. అలా బలిని పూజించే రోజు. బలిని ఏం పూజిస్తాం మనం? అదే కదా. అందుకని ఏం చేస్తారంటే చక్కగా విష్ణువుని, వామన అవతారంలో ఉన్న విష్ణువుని పూజిస్తారు బలిపాడ్యమి రోజున. బలిపాడ్యమి రోజు ఎందుకంటే వామనుడే కదా బలిని పంపించేసింది. ఇంకా కొంతమంది గుర్రం మీద కూర్చున్నటువంటి బలిష్ఠుడైన వ్యక్తిని పెట్టి పూజించే పద్ధతులు కూడా ఉన్నాయిట కొంతమందికి. మనకు అనవసరం. మనం విష్ణుమూర్తిని పూజిద్దాం. బలిచక్రం వామనుడిని పూజిస్తే ఆయన కాళ్ళ కింద ఉండనే ఉన్నాడు కదా బలిచక్రం, అయిపోతుంది కనుక అలా ఒక పద్ధతి ఉంది. అయితే ఈనాడు ప్రత్యేకంగా చేసేది ఏమిటంటే గోవర్ధన పూజ చేస్తారు. ఈ రోజు జరిగిన మరొక గొప్ప సంఘటన, ఎప్పుడైతే బృందావనంలో గొల్లలందరూ కలిసి ఇంద్రయాగం చెయ్యాలనుకున్నారో, ఇది ఎందుకు చేస్తున్నారు, ఇది సంప్రదాయమా, ఆచారమా, శాస్త్ర సమ్మతమా అని 7 ఏళ్ల కుర్రాడు అడిగాడు కృష్ణుడు. వీడడిగితే మనం చెప్పేది ఏమిటి అనుకోలేదండి వాళ్ళు. ఇది ఆచారంగా వస్తోంది, ఏ గ్రంథంలోనూ లేదు అన్నారు. మరి ఎందుకు చేస్తున్నారని ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది అదే. మధ్య మధ్యలో వచ్చిన ఆచారాలన్నీ పాటించాలా అక్కర్లేదా అన్నది దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. మధ్యలో కొన్ని చాలా వస్తూ ఉంటాయి కదా శాస్త్ర సమ్మతం కానివి, ఏదో కాలానుగుణంగా కొన్ని సందర్భాల్లో చేస్తారు. దాన్ని పాటించాలా అక్కర్లేదంటే గోవర్ధన పూజ సంగతిగా మనం తెలుసుకుంటే చాలు. ఇది ఎందుకు అని అడిగాడు. ఏదో ఇంద్రుడు సంతోషపడితే వానలు పడతాయి, వానలు పడితే ఉంటాయి, గడ్డి పెరుగుతుంది, గడ్డి పెరిగితే ఆవులు బాగా బలిష్టంగా ఆహారం ఉంటుంది, ఆవులు ఉన్నట్టయితే పాడు ఉంటుంది, పాడు ఉంటే మనం మళ్ళీ అన్ని రకాల పనులు చేయొచ్చు. దేవతలకు కూడా యజ్ఞాలు చేయాలంటే ఆవులే కావాలి, ఆవు నెయ్యి, ఆవు పాలు. అందుకని మీరు ఎందుకు అలా ఇంద్రుడి మీద ఎందుకు ఆధారపడుతున్నారు, ఎంత కష్టపడుతున్నారు? దాని బదులు ఆవుల్ని పెంపొందించే కార్యక్రమం చేసుకోవచ్చుగా నేరుగా. మంచి ఆలోచన, మంచి ఆలోచన కదా. దానికోసం ఏం చేస్తారంటే గోవర్ధన పర్వతాన్ని పూజించండి. గోవర్ధన పర్వతాన్ని ఎలాగో మీరు సామాన్లు తెచ్చేశారు యజ్ఞం చేయడానికి, ఈ సామాన్లతో ఆ పర్వతాన్ని పూజించండి. పూజించి ఏం చేస్తారు అంటే పూజ చేయడానికి వచ్చిన బ్రాహ్మణుల్ని గౌరవించండి దక్షిణలు ఇచ్చి. ఆవులకి వాటంతట ఆవులు ఎడ్లు అన్ని కూడా వాటంతట వెళ్ళి గడ్డి కొరుక్కుని తినకుండా లేత పచ్చికలు తెచ్చి వాటి నోటికి అందించండి. ఎంత బాగుంది. తర్వాత గ్రామంలో తిరిగే జంతువులు ఏవైతే ఉంటాయో, కుక్కలు, నక్కలు, పిల్లులు ఇత్యాదులు, వాటికి మంచి పిండి వంటలు పెట్టండి. ఎప్పుడు దొంగతనంగా మనం వదిలేసినవి ఎంగిళ్ళవే కదా తినేది. వాటి వల్ల ఎంతో ప్రయోజనం ఉంది కదా. పిల్లుందంటే ఎలకలు ఉండవు,
కుక్క ఉందంటే కుక్క పిల్లి రెండు ఒకదాన్నొకటి చెక్ చేసుకుంటూ ఉంటాయి. ఇవి కూడా అవసరమే మనకి. ఇవి లేకపోతే ఎట్లా? కనుక వాటికి మంచి పిండి వంటలు ఇంట్లో వండి నేతితో వండిన గోధుమ పిండి వంటలు పెట్టమని చెప్తాడు, క్లియర్ గా చెప్తాడు. అయిన తర్వాత మన గ్రామం శివార్లలో ఉండే ఆటవికుల్ని పిలిచి వాళ్ళ పదార్థాలే తప్ప మన గ్రామంలో తినే పిండి వంటలు తెలియగా వాళ్ళకి కొంచెం పెట్టండి. ఇప్పుడు ఎవరన్నా ఇతర ప్రాంతాలకు వెడితే ఇండియాలోనే హైదరాబాద్ నుంచి కరాచీ బిస్కెట్స్ అని అడుగుతారు. అంటే ఇక్కడ లేదా పుల్లారెడ్డి స్వీట్లు అడుగుతారు. అంటే ఇక్కడ ఉండే ప్రాధాన్యం కనుక వాళ్ళకి పిలిచి మనం చేసుకునేవి పెడదాం. ఏమవుతుంది? సుహృద్భావం పెరుగుతుంది. ఇప్పుడు గ్రామ శివార్లలో ఉండే వాళ్ళు గ్రామానికి పెద్ద రక్షణ కదా, వాళ్ళని పిలిచి వాళ్ళకి అవన్నీ పెడదాం, ఇలా చేసుకుందాం అన్నాడు. ఎంత బాగుంది. కానీ ఇంద్రుడు ఇవన్నీ చేశారన్నట్టే చేశారు. ఇంద్రుడికి కోపం వచ్చి వాన కురిపించాడు. అప్పుడు ఏం చేశాడు? గోవర్ధన పర్వతాన్ని చిటికెర మేలు మీద ఎత్తి 7 రోజులు రాత్రి పగలు కూడా వాళ్ళందరికీ ఆహారము నిద్ర నీళ్లు అవసరం లేకుండా తన మాటలతో ఆనందంగా గడిపేట్టుగా చేశాడు ఈ 7 రోజులు. మొట్టమొదట పిల్లాడు కదా, కొండ కిందకి ఎడితే చచ్చి ఊరుకుంటాం, నీళ్లల్లో అయితే కొట్టుకుపోయన్నా బతకచ్చు అనుకున్నారు. అనుకుంటే మొదట ఎవరు వెళ్ళారట? కొండ కిందకి ఆవు దూడలు వెళ్ళాయట, దూడల వెంట ఆవులు వెళ్ళాయట, ఆవుల వెంట ఆవుల్ని కాచే పిల్లలు వెళ్ళారట, ఆ తర్వాత తల్లులు వెళ్ళారట, ఆ తర్వాత మగవాళ్ళు వెళ్ళారట. చూడండి వరుస. అమాయకత్వం ఎలా ఉంటుందో భగవంతుడిని నమ్మడంలో క్రమం. అయిన తర్వాత ఇంద్రుడు వచ్చాడు, నేను చేసింది తప్పే అన్నాడు. గోవర్ధన పట్టాభిషేకం గోవింద పట్టాభిషేకం చేసి వెళ్ళాడు. ఈ సమయంలో బలరాముడు ఏం చేశాడంటే, ఈ కొండకి నైవేద్యం పెట్టడానికి అందరూ మీ ఇళ్లలో మీకు తోచిన పిండి వంటలు చేసుకురండి అన్నాడు. తెచ్చన్ని ఒక రాశి పోశారు. ఎవరేం తెచ్చారో తెలియదు. ఆ తెచ్చినవన్నీ ఒక రాశి పోసి అందరూ సమానంగా పంచుకున్నారు. అన్నకూటోత్సవం అంటారు దీన్ని. ఇదే మనం తర్వాత కార్తీక మాసంలో చేసుకునేటటువంటి సమారాధనలో భాగాలు, వనభోజనాలు. ఇక్కడ కృష్ణుడు చేసింది ఏమిటంటే మనకు గొప్ప మెసేజ్ ఉందమ్మా. కొండల్ని కొట్టకూడదు, కొండల్ని ఆదరించాలి. కొండ ఉంటేనే భూమి దాని షేప్ లో ఉంటుంది. కొండలు కొట్టేయడం వల్లే మనకి ఇన్ని రకాలైనటువంటి భూకంపాలు వస్తున్నాయి. దానికి కావాలంటే జియాలజిస్టులను అడగండి, కారణం చెప్తారు. కొండలు కొట్టేయకూడదు. అవి ఉంటే మేఘాలు నడ్డుకుని వానలు పడతాయి. వానలు పడితే చక్కగా పంటలుంటాయి. పంటలుంటే పాడి ఉంటుంది, సుభిక్షంగా. పాడి ఉండేది ఈయన చూసుకున్నాడు, పంటలుండేది బలరాముడు చూసుకున్నాడు. ఆయన నాగలి భుజాన్ని వేసుకుని ఎప్పుడు పంటల కోసం తిరుగుతాడు. ఆవుల రక్షణ ఆయన చేస్తే ఆహార రక్షణ ఈయన చేశాడు. పాడి పంట రెండు, వీటికి సంబంధించినటువంటి పండగమ్మ గోవర్ధన పూజ. అందుకే ఈ రోజు ఏం చేస్తారంటే అందరూ రకరకాల పిండి వంటలు తెచ్చి సాయంకాలం అయ్యేటప్పుడు ఎవరేం తెచ్చారో లెక్క లేదు, అన్నీ కలిపి ఒక చోట పోసేసి కృష్ణుడిని పూజించి కృష్ణుడికి నైవేద్యం పెట్టి అందరూ సమానంగా పంచుకుంటుంటారు. ఇది ఈ సమానత్వం అన్నది అట్లా ఉండాలి. ఎవరేది ఒకళ్ళ ఇంట్లో డబ్బు ఉంటుంది, ఎక్కువ పిండి వంటలు చేయగలరు. ఒకళ్ళ ఇంట్లో డబ్బు ఉంటుంది కానీ ఓపిక ఉండదు, తక్కువ చేస్తారు. కనుక ఇది ఈ లెక్క లేదు. ఎవరి శక్తి మేరకు ఎవరికి చేతైనంత వాళ్ళు తీసుకురావడం, అందరూ సమానంగా పంచుకోవడం. ఎంత సమానత్వం అనేది. ఈ సమానత్వం అనేది ఇలాంటి పండగల్లో కూడా మన వాళ్ళు చాలా జాగ్రత్తగా కలిపి మనకి చెప్తే వాటన్నిటినీ పక్కకు పెట్టి ఇంకేదో రకాల మాటలు మాట్లాడుతున్నాం మనం. ఇంత గొప్ప సమానత్వం ఉంది. వీళ్ళు వాళ్ళు ధనిక బీద అనేటటువంటివి లేకుండా చేసే పండగ ఈ గోవర్ధన పూజమ్మ. దీపావళి మర్నాడు చేసే పూజ. చాలా అంటే చాలా చక్కటి వివరణ ఇచ్చారమ్మా. నిజంగా మనకి బలిపాడ్యం గురించి కాస్త తెలుసు. బలి చక్రవర్తికి సంబంధించి మాట్లాడుకుంటూ ఉంటారు, కొంతమందికి అవగాహన ఉంటుంది. కానీ గోవర్ధన పూజ దాని విశిష్టత, గోవర్ధన పూజ అని మనకి క్యాలెండర్ లో ఉంటుంది కానీ చేసుకునే ఇది చాలా తక్కువ మంది చేసుకుంటూ ఉంటారు. కానీ ఇక నుంచి ఖచ్చితంగా ప్రయత్నించండి. అసలు అంతరార్థం ఎంత గొప్పగా చెప్పారు. సమానత్వం సమసమానత్వం అని మాటల్లో మాట్లాడు, పర్యావరణ స్పృహ. రైట్. చాలా అంటే చాలా చక్కగా వివరించారు. ఇక నుంచి నాతో సహా అందరం ఖచ్చితంగా ఈ పండుగని కూడా జరుపుకునే ప్రయత్నం చేద్దాం. ఎలా అనిపించింది వీడియో? అందరికీ షేర్ చేయాలని అనిపిస్తుందని నేను అనుకుంటున్నాను. అందరికీ షేర్ చేయండి, లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.
అమ్మ యొక్క వీడియోస్ మీరు ఇంకా ఏం చూడాలనుకుంటున్నారు, ఏదైనా టాపిక్ స్పెషల్ టాపిక్స్ ఏమైనా వినాలనుకుంటున్నారా, అవన్నీ కూడా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఎలా అయినా ఒప్పించి తనతో ఆ కార్యక్రమం చేసే ప్రయత్నం నేను చేస్తాను. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.